హలో! ఈరోజు నేను కాకరకాయలతోని బజ్జీలు చేసి చూపిస్తున్నాను. మీరు కాకరకాయలు అనగాన మీరు స్కిప్ చేయొద్దన్న వీడియో. ఇది చేదస్సలుండదు. ఎందుకు ఎన్నదుండదో మీకు చేసి చూపిస్తాను కాబట్టి మీరు ఫాలో అవ్వండి. కాకరకాయలు ఈ విధంగా అటు ఇటు మురుకులు తీసేసుకొని పొడవుగా మీడియం సైజ్‌గా కట్ చేయాలి. మరీ సన్నంగా కొయ్యకూడదు. ఇగో ఈ విధంగా పొడవుగా కోసేసుకున్న తర్వాత పిక్కలు తీసేసుకుంటాం. ఒక పిక్క లేకుండే తీసుకోవాలి. పిక్కుంటే మన నోటికి తగులుతది కదా! అందుకని ఈ విధంగా పిక్కలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోనే వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కడాయి తీసుకొని కడాయిలోని పసుపు ఉప్పు ఇగో బాయిల్ చేస్తాం కదా, ఈ పసుపు ఉప్పులోని ఇందులోనే మనకి చేదంతా పోతుంది. అందుకే ఒక 2 to 3 టైమ్స్ బాయిల్ వచ్చిన తర్వాత ఇది వాటర్ నుంచి బయట తీసుకొని స్ట్రెయిన్ చేసుకుంటాము. ఇది కొంచెం చల్లగా అవ్వాలి ఈ ముక్కలు. అంతలాగా మనం ఒక బౌల్ తీసుకొని కప్పు బేసను, కప్పు కంట కొంచెం తక్కువ కార్న్‌ఫ్లోర్, తర్వాత సాల్ట్, తర్వాత జీరా పౌడర్, కారం, మ్యాగీ మసాలా, ఇంకా బేకింగ్ పౌడర్ వేసుకొని ముందు బాగా ఈ మసాలాలన్నీ బేసన్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది కొంచెం రెస్ట్ ఇవ్వండి. బేసను ఈ బేసన్కైనా మనం రెస్ట్ ఇస్తే చాలా ఫ్లఫీగా వస్తాయి. కడాయి తీసుకొని కడాయి డీప్ ఫ్రై గురించి ఆయిల్ వేసుకుంటాం. ఒక పీస్ తీసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం. అస్సలు చేదు ఉండదు. మన ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా హ్యాపీగా మనం తినొచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఏమంటే ఈవినింగ్ స్నాక్స్ అని రసం సాంబార్తో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు చేసి చూశాను. చేదు ఇంత పెసరు కూడా ఉండదు. ఎందుకంటే మనం బాయిల్ చేసి తీసిస్తాం కదా, మనం గోల్డెన్ కలర్ వచ్చేసేవి మన బజ్జీలు. అందుకే మనం ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీ. తప్పకుండా మీరు ఇంట్లోని ట్రై చేసి తిని చూడండి. స్పైసీగా బజ్జీలు రెడీ అయిపోయి